ఒక సాధారణ మనిషి అవధూతలా మారి భగవంతుల్లా ఇంతమంది జనాభా కొలుస్తున్నారంటే అదైతే మామూలు విషయం కాదు. ఈ వీడియోలో గైస్ మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గారి గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. అలాగే నేను వెంకయ్య స్వామి గారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అక్కడ మొత్తం నేను చూపిస్తానన్నమాట. ఆ ట్రస్టు, ఆ సేవా కార్యక్రమాలు, ఆ టెంపుల్ మొత్తం అయితే మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గొల్లగముడి వెంకయ్య స్వామి ఆశ్రమం ఎక్కడ ఉందంటే మనకి నెల్లూరుకి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉందన్నమాట. దాన్ని ఎలా చేరుకోవాలి మన లోకల్గా ఉండే వాళ్ళకైతే తెలుసుంటుంది. ఆ కొత్త పీపుల్ గొల్లగముడి ఆశ్రమంకి రావాలంటే ఎలా చేరుకోవాలి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళైతే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అనికేపల్లి బస్సు ఉంటుంది. ఆ అనికేపల్లి బస్సు ఎక్కేస్తే రావచ్చు. అలాగే ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట. ఆటోలు కూడా వెంకటేశ్వర గారి టెంపుల్కి అయితే వస్తుంటాయి. ఆటోలో పట్టుకొని కూడా రావచ్చు. సెకండ్ వచ్చేసి తిరుపతి, చెన్నై నుంచి వచ్చేవాళ్ళు ఎలా రావాలి గొల్లగముడి ఆశ్రమం కంటే ట్రైన్లో దిగాలంటే యూనిట్ 2 అలాగే ప్యాసింజర్ వెంకటాచలం రైల్వే స్టేషన్లో ఆగుతుందన్నమాట. అక్కడి నుంచి ఆటోలు పట్టుకొని డైరెక్ట్గా వచ్చేవచ్చు. అలాగే బస్సులో వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే వెంకటాచలం దగ్గర గొల్లగముడి రోడ్ అని ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ గొల్లగముడి రోడ్ కాడి నుంచి ఆటోలో అయితే అవైలబిలిటీ ఉంటుంది. జస్ట్ ఒక 3-4 కిలోమీటర్ల దూరమేనో ఆ విధంగా అయితే వచ్చి గొల్లగముడి ఆశ్రమానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు గొల్లగముడి వే టు గొల్లగముడి అనమాట. గొల్లగముడి వెళ్ళే రూట్లోనే ఉన్నాను. ఒక ప్లేస్ ఇది. ఆ ప్లేస్ దగ్గర ఆగి చూసినాను అనమాట. గొల్లగముడి రైల్వే ట్రాక్ ఉంది అక్కడ. ఆ ట్రాక్ దగ్గర అయితే ఉన్నాను ఫ్రెండ్స్. మనం వెళ్దాము. గొల్లగముడికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం ఈ వీడియోలో గొల్లగముడి వెంకటేశ్వర ఆశ్రమం గురించి మొత్తం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మనమైతే గొల్లగముడికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్ గొల్లగముడి ఎంట్రన్స్లోనే ఇది టూరిజం అండ్ ట్రావెల్కి సంబంధించిన కాలేజ్ అయితే ఉంది. చాలా పెద్ద కాలేజీ ఫ్రెండ్స్. ఇది అది మన ఆంధ్రాలో వన్ ఆఫ్ ద కాలేజ్ అనమాట. ట్రావెల్ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కాలేజీ. చూడండి గాయస్, తర్వాత మనం ఫైనల్గా గొల్లగముడి అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయిన తర్వాత మనం అది ఆ టెంపుల్ యొక్క బయట ప్రాంగణం ఇది ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్. అలాగే ఆ టెంపుల్కి ముందే పార్కింగ్ ప్లేస్ అయితే కూడా ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది. చూడండి పార్కింగ్ ప్లేస్ ఇది. ఆ టెంపుల్కి మనం ఆ రోడ్డు పక్కనే ఉంది, టెంపుల్కి ముందే అనమాట. చూడండి గాయస్, ఇది ఈ ప్లేసు. తర్వాత మనం లోపలికి అయితే వెళ్దాము. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి చూస్తున్నాం కదా ఆ టెంపుల్ యొక్క అదే బయట ప్రాంతం అనమాట ఇది. చూద్దాం ఒకసారి. చూడండి ఈ విధంగా ఉంటుంది. మామూలుగా అయితే శనివారం పూట అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుందన్నమాట. గొల్లగముడి అంటేనే శనివారం అంటే గొల్లగముడి. ఎందుకంటే శనివారం అంటే ఫేమస్ అనమాట గొల్లగముడిలో. మిగతా రోజుల్లో మామూలుగా నార్మల్గా ఉంటారనమాట. అది గాయస్. ఒకసారి చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. పక్కన కూడా కొంచెం చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి భజన చేసుకోవడానికి టెంపుల్ యొక్క ముందే ఒక ప్లేస్ లాగా ఏర్పాటు చేశారు. భజన బృందం అంటారు కదా, భజన చేస్తుంటారు ఈ ప్లేస్లో. సాయంకాలం టైంలో ఖచ్చితంగా భజన చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఆ ప్లేస్ ఇది. చూడండి ఈ విధంగా ఉంటుంది. పెద్ద హాల్ లాగా ఉంటుంది ఇక్కడ. ఒకసారి లోపలికి వెళ్ళాం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం లోపలికి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. మనం దర్శనం కోసం వెళ్ళేటప్పుడు మనకి ముందు ఒక అగ్నిగుండం లాగా కనిపిస్తుంది అనమాట. దుని అంటారు. దీంట్లో ఏంటంటే ఎక్కువ ఈ టెంకాయలు కానీ నవధాన్యాలు కానీ ఈ దునిలో అగ్నిగుండంలో వేస్తుంటారు, సమర్పిస్తూ ఉంటారు. ఒకసారి చూడండి. ఎప్పుడు మండుతూనే ఉంటుంది ఇది. దీంట్లో ప్లాస్టిక్ కవర్లు అలాంటివి వేయకూడదు. ఈ నవధాన్యాలకు సంబంధించిన వస్తువులు కానీ ఇవి మాత్రం వేసుకోవాలి ఈ దుని. ఇది అయిపోయిన తర్వాత మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం అనమాట. ఒకసారి దర్శనానికి అయితే వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ గాయ్స్ ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. చాలా పెద్ద మర్రి చెట్టు ఇది. చాలా అది ఈ టెంపుల్ లోపే ఉందనమాట. అది మనం చూసుకోవచ్చు దాన్ని కూడా. గాయ్స్ ఫైనల్గా మనం దర్శనానికి అయితే వచ్చేసాము. చూడండి గాయ్స్, వెంకయ్య స్వామి గారు పాలరాతితో చేయించినారు వెంకయ్య స్వామి గారి విగ్రహాన్ని. ఒకసారి చూడండి గాయ్స్. చాలా లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. దర్శనం చేసుకుని మనం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడే మనకి ఆ బుక్ స్టాల్ కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ వెంకయ్య స్వామి గారికి జీవిత చరిత్రకు సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ స్టాల్లో ఆ బుక్ కూడా కొనుక్కోవచ్చు. వెంకయ్య స్వామి గారికి బుక్. తర్వాత మనకి బయటకు వస్తే ఇక్కడ వీరాంజనేయ స్వామి ఆ టెంపుల్ కూడా ఉంది. దాన్ని కూడా మనం చూసుకోవచ్చు. లోపల దర్శనం చేసుకోవచ్చు. అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది గాయస్. ఇటు చూసినా కానీ ఆ ప్రశాంతమైన వాతావరణం ప్లేస్ అయితే నిజానికి మామూలుగా ఉండదు. రీసెంట్గా వచ్చిన తుఫాన్ వల్ల ఈ చెట్లు అయితే పడిపోయినట్టున్నాయి. ఒకసారి చూడండి. చాలా పెద్ద చెట్టు పడిపోయినట్టుంది. రీసెంట్గా మన నెల్లూరులో తుఫాన్ వచ్చింది కాబట్టి కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. ఇది గాయస్ ఈ ప్లేస్లో ఎక్కువ నైట్ టైము స్లీప్ చేసేవాళ్ళు, నిద్రపోయే వాళ్ళు ఈ ప్లేస్లో పోతారనమాట. నిద్రపోతారు. చేపలు అమ్ముతూ ఉంటారు ఎక్కడేనో. బాగుంటుంది ఈ ప్లేసు. ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. చాలామంది ఎక్కువ దీన్ని చూజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పీస్ఫుల్ కోసం నెల్లూరులో దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తుంటారనమాట అప్పుడప్పుడు. చూడండి గాయస్, ఇది వచ్చేసి కళ్యాణ కట్ట అంటే మన తలనీలాలు సమర్పించుకునే ప్లేస్ అనమాట ఇది. ఈ ప్లేస్లో చాలామంది తలనీలాలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు. మొక్కి వాళ్ళకి నెరవేరిన తర్వాత చూడండి ఈ ప్లేస్ ఈ విధంగా ఉంటుంది. పక్కనే మనకి కళ్యాణ మండపం కూడా ఉంది.
ఇది ట్రస్ట్‌కి సంబంధించిన కళ్యాణ మండపం అనమాట. అలాగే పక్కన మనకి అర్చకులకు సంబంధించిన వాళ్ళ రూమ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ హౌసెస్. గాయ్స్ గొల్లమూడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెనక ఉందన్నమాట. వెనక ఈ కోనేరు అయితే ఖచ్చితంగా చూడండి, సందర్శించండి. చాలా బాగుంటుంది ఈ కోనేరు చుట్టూతా మనకి వాకింగ్ చేసుకోవడానికి లాగా ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. దీని చుట్టూతా చెట్లు, పెద్ద పెద్ద మర్రి చెట్లు, ఈ మామిడి చెట్లు, రకరకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు కూడా ఉన్నాయి. చాలా ప్లెజెంట్ వాతావరణం ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ ఇది. కాకపోతే మనం రావడానికి ఎంట్రన్స్ లేదనమాట. వాళ్ళు డోర్ లాక్ చేస్తుంటారు. డోరు అది గేట్ దూకి నేనైతే వచ్చాను. డోర్ లాక్ చేస్తుంది అనమాట. ఒకసారి చూడండి గాయస్, ఇక్కడ ఈ కోనేరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే ఈ చెట్లు చూడండి చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఈ వాతావరణం అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సంథింగ్ ఐ వాంట్ టు డూ, ఖచ్చితంగా చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. చూడండి ఎవరు లేరు, కాకపోతే నేను ఎక్కువనే ఉన్నాను, ఎందుకంటే నాట్ అలౌడ్ అనమాట ఇది. చూడండి ఒకసారి వెనక చూడండి గాయస్, ఎంత పెద్ద మర్రి చెట్టు ఇది. చాలా పెద్ద మర్రి చెట్టు ఇది, ఎన్నో సంవత్సరాలు ఉంటుంది మ్యాక్సిమము. ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకసారి కోనేరు కూడా వెళ్దాము. చూసారా కోనేరు బాగా చూడండి, ఎక్సలెంట్, అంతే తిరుగులేదు. మొత్తం ఒకసారి చూపిస్తున్నాను. మొత్తం ఒకసారి రౌండ్ వేసుకుంటూ వెళ్దాము, ఏముందో చూద్దాం. ఈ ప్లేస్ ఇంత బాగుంది, కాకపోతే వీళ్ళు ఎందుకు డెవలప్ చేయకుండా ఇలానే వదిలేశారు. ఇంకా దీన్ని డెవలప్ చేస్తే మనకు చాలా బాగుంటుంది. పక్కనే మనకి దీని వెనకే అది ఫన్ పార్క్ ఉంది. ఫన్ పార్క్ కూడా ఒకసారి చూద్దాం. ఫన్ పార్క్ అవతల చూడండి గైస్, అదిరిపోయింది కదా లొకేషన్ అయితే. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది గైస్. ఈ ప్లేస్ నేను బాగా ఎంజాయ్ చేస్తుంటే, నేను ఇక్కడ ఎవరు లేరు కదా అనుకుంటా ఉంటే, కాకపోతే ఇక్కడైతే పాములు ఖచ్చితంగా ఉన్నాయి. మీకు చూపిస్తాను. ఇక్కడ పాము వదిలిపెట్టిన ఒక కుసం ఉంది, పెద్ద కుసం అన్నమాట. దాన్ని చూద్దాం. చూసారా పాము కుసం, చాలా పెద్ద పాము కుసం అనమాట ఇది. పాము చూడు, చాలా పెద్ద పాము అయి ఉండొచ్చు, అది ఏం పాము మనకు తెలీదు. దాని చర్మాన్ని అయితే వదిలిపెట్టేసింది. ఇక్కడ కొంచెం చూడండి, చాలా పెద్దది ఇది. ఒకసారి మీకు బాగా చూపిస్తాను. చూస్తున్నారా చాలా పెద్ద పాము కుసం ఇది. దాదాపు 6 అడుగుల పైన ఉంటుంది. చూడండి గైస్, ఇక్కడైతే పాములు ఖచ్చితంగా ఉన్నాయి. కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. వేరే ప్లేస్కి వెళ్దాం. వెంకటేశ్వర గారికి ఆరాధన చేస్తున్నప్పుడు అప్పుడైతే ఈ కోనేరులో ఫ్రెండ్స్ మామూలుగా తెప్పోత్సవం చేస్తారనమాట. తెప్పోత్సవం చేసినప్పుడు ఈ కోనేరులో స్వామివారిని తిప్పుతారనమాట. దానికి ఆ విధంగా యూజ్ చేస్తారు కోనేరుని. కాకపోతే మామూలుగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా వచ్చినప్పుడు దీన్ని చూడండి, చాలా ప్రశాంతమైన వాతావరణం. అలాగే మైండ్ కూడా చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఒకప్పుడైతే దీంట్లో హంసలు కూడా ఉండేవి, ఇప్పుడు లేవు. అది గైస్, ఇక్కడ ఈ వాతావరణంలో చూసిన తర్వాత నాకు సంథింగ్ ఎక్సైట్మెంట్ అనిపించింది. ఏదైనా చేద్దాం, కొంతసేపు అయితే ప్రశాంతంగా యోగా చేసుకుని ఎవరు లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉండేది. తర్వాత ఇప్పుడు మన యాక్టివిటీస్ అనేది చూద్దాం. అలాగే సరదాగా అనిపించింది, చిన్నపిల్లలాగా అయిపోయి సంథింగ్ చేస్తున్నాను. చూడండి గాయస్, గొలగముడి అయితే ఈరోజు బాగా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇది ఫుల్ అసలు ఎక్సైట్మెంట్, సూపర్. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గారు నెల్లూరు జిల్లాలోని నాగల వెల్లటూరు అనే గ్రామంలో జన్మించారంట. అలాగే వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి పిచ్చమ్మ, పెంచలయ్యగా ఉండేవాళ్ళంట. ఇలాగా వీళ్ళు ఇద్దరు బ్రదర్స్ ఉండేవాళ్ళు. అలాగే ఒక సోదరి ఉండేది వెంకయ్య స్వామి గారికి. అలాగే వెంకయ్య స్వామి గారు ఫైనల్గా ఊరూరు తిరుగుతా 1982లో తన పార్థివ దేహాన్ని అయితే ఇక్కడ విడిచిపెట్టేశాడు, ఆగస్టులో అనుకుంటా. అందువల్ల ఆగస్టులో ప్రతి సంవత్సరం ఆగస్టులో ఇక్కడ ఆరాధన ఉత్సవాలు కూడా జరుగుతాయి, వెంకటేశ్వర స్వామి గారి ఆరాధన ఉత్సవాలు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈ ఆవరణలోనే మనకి ఇక్కడ స్పెషాలిటీ ఫేమస్ ఏంటంటే దారం ఇస్తారన్నమాట. వెంకటేశ్వర స్వామి దారం వైట్గా ఉంటుంది, దాన్ని మనం చేతికి కట్టుకుంటాం. ఆ దారం ఇచ్చే కుటీరంలోకి అయితే మనం వెళ్తున్నాం అనమాట. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా వచ్చి యోగా అలాంటివి చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రశాంతమైన ప్లేస్లో చేసుకోవచ్చు. చూడండి గైస్, ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్. ఇది మనం ఏమైనా డొనేషన్ చేయాలన్నా కానీ చాలామంది తమ కోరికలు నెరవేరిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసి వాళ్ళు అదే కూరగాయలు కానీ, రైస్ కానీ, వడ్లు కానీ సంథింగ్ ఏదైనా ఇస్తుంటారనమాట. డొనేట్ చేద్దామంటే ఇక్కడ ఇస్తుంటారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో మనకు నచ్చి ఇక్కడ సేవా కార్యక్రమాలు నచ్చి మనం కొంత మనీ కూడా ఇవ్వచ్చు, మనకి నచ్చినంత మనీ ఇవ్వచ్చు. చూద్దాం గైస్, ఇది వచ్చేసి ఎప్పుడు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గొలగముడి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో నిత్య అన్నదానశాల. ఎప్పుడు పట్టినా కానీ, ఎంతమందికి వచ్చినా కానీ మన అన్నదానం అనేది ఉంటుందన్నమాట. చాలా స్పెషల్ ఇక్కడ వచ్చేసి అన్నదానం. ఇది వచ్చేసి ఇక్కడే వంటలు అన్నీ వండుతారు ఇక్కడ. చూడండి గైస్, ఇది
ఇక్కడ శనివారం అయితే 11:30, 12 గంటల నుంచే ఫుడ్ స్టార్ట్ అవుతుంది శనివారం అయితే. మిగతా రోజుల్లో 12:30 నుంచి ఫుడ్ అయితే పెడతారు మధ్యాహ్నం నుంచి. నైట్ కూడా 7:30 ఆ ప్రాంతం నుంచి అయితే పెడతారనమాట. ఇక్కడ పక్కనే గైస్ చూసారా అంగళ్ళు ఉన్నాయి. అంగలుగా మనకేమైనా కావాలంటే అంగళ్ళు కావాలంటే ఈ ఫుడ్ అది కోర్ట్ ఉంది కదా, దీని పక్కనే మనకైతే అంగళ్ళు అయితే ఉంటాయి. ఆరాధన చేసేటప్పుడు అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటారు ఫ్రైస్. చూడండి ఈ ప్లేస్ ఇది. గైస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ వృద్ధుల ఆశ్రమం కూడా ఉంది మన టెంపుల్ ఆవరణలోనే. చూడండి ఇది వృద్ధాశ్రమం ఇది. అక్కడ లోపల కొంతమంది ఆశ్రమం తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నట్టున్నారు. చూడండి ఈ ప్లేస్ కూడా ఈ విధంగా ఉంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. వాళ్ళు ఎక్కడైనా కొంచెం ప్రశాంతంగా ఉంటారేమో, ఉండిద్దాం. తర్వాత గైస్ ఇక్కడ మనకేంటంటే రూమ్స్ కావాలనుకుంటే చూడండి ఎన్ని రూమ్స్ సంబంధించిన బ్లాక్ అనమాట. ఏ బ్లాకు BCDE ఈ బ్లాక్ దాకా ఉన్నాయన్నమాట. ఇక్కడ రూమ్ కావాలంటే కాస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోకి వెళ్తే 200 పర్ డేకి 24 అవర్స్ మనం రూమ్ కావాలంటే 200 కట్టాలి డబ్బులు. 200కే మనకి రూమ్స్ అయితే దొరుకుతాయి. ఈ సెక్షన్ అంతా రూమ్స్కి సంబంధించిన సెక్షన్ ఫ్రెండ్స్ ఇది. చూడండి చాలా ప్రశాంతంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం అనేది కొంచెం చాలా బాగుంటుంది. చూడండి ఈ సెక్షన్ అంతా ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చదువు చెప్పడం కానీ పిల్లలకి చదువు కూడా చెప్తుంటారు, ఫ్రీ ఎడ్యుకేషను అది కూడా ఉంది ఇక్కడ. గాయస్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే గోశాల. చాలా ఆవులను అయితే ఇక్కడ పెంచుతున్నారు. ఒకసారి చూడండి. నేను అక్కడ వెళ్ళంగానే ఇవన్నీ నా దగ్గరికి వచ్చేసాయి. ఏదో పెడతానని చెప్పి నేనేం పెట్టగలను. చూడండి చాలా ఆవులను అయితే చాలా పెంచుతున్నారు అక్కడ. చూడండి చాలా నాకు తెలిసినంత వరకు 4-5 బ్లాకులు దాకా ఉన్నాయి. కనీసం ఒక 200 ఆవులు పైన ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ ఈ చిన్న దూడలు ఉంటాయి కదా, ఈ దూడలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. నేను పోగానే అలా పైకి అయితే వచ్చేస్తున్నాయి చూడడానికి. చూడండి గైస్ ఇది చాలా బాగా అనిపించింది ఇక్కడ ఆవుల్ని. అసలు నిజానికి ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఉచిత హాస్పిటల్ ఉంది, ఇంకా అన్నదానం ఉంది. చాలా సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు గాయస్ ఇక్కడ. అది మటుకు మనం పోయినప్పుడు ఎంతో ఒకటి డొనేషన్ అయితే చేయండి గాయస్. ఇప్పుడు మీరు ఎవరైనా పోయినా కానీ ఈ ఆవులకి సంబంధించి ఇక్కడ పక్కనే పెద్ద ఈ ప్రాంగణంలోనే చూడండి పెద్ద గెడ్డవాము కూడా ఉంది, స్టోరేజ్ అనమాట. వీళ్ళకి ఫుడ్ లాగా ఆ స్టోరేజ్ అంతా ఉంది ఇక్కడ. చూడండి గాయస్ ఇది ఇక్కడ గాయస్ బోర్డు మీద చాలా కొటేషన్స్ అయితే మనం చూసుకోవచ్చు. మన వెంకయ్య స్వామి గారి టెంపుల్లో ఇక్కడ ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టబోయే రకరకాల కొటేషన్స్ అనేది మనకు ఉంటాయి. మనకి నచ్చే విధంగా కొటేషన్స్ ఉంటాయి. అది మనకు చాలా బ్యూటీ గాయస్ ఇది. మీరు ఎంతమంది గొలగముడికి వెళ్ళారో ఒకసారి చెప్పండి గాయస్. ఏంటంటే ఓం నారాయణ ఆది నారాయణ అనే కొటేషన్ అయితే ఇంకా ఫేమస్ ఇక్కడ. మీరు నెల్లూరు ప్రాంతం వల్ల అయినా కానీ మీరు దూర ప్రాంతం వల్ల ఎంతమంది గొలగముడికి వెళ్ళారో స్వామివారితో మీకున్న అనుబంధం ఒకసారి షేర్ చేయండి గాయస్. చూస్తున్నారు కదా. తర్వాత మనకి టైం ఇప్పుడైతే నేను అన్నదాన సత్రంకి అయితే చూపిస్తాను గైస్. ఇది కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అన్నదాన సత్రం అనమాట. టెంపుల్ వెంకటేశ్వర గారికి ఫ్రీ ఉచిత భోజనం పెట్టే సత్రము ఇక్కడైతే భోజనం అయితే చేశాను కదా, చాలా బ్యూటిఫుల్గా బాగుంది, చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్. పచ్చడి పెట్టారు, సాంబారు, బీరకాయ పప్పు పెట్టారు, రసము, మజ్జిగ అన్నీ పెట్టారు. మనకి ఎంత కావాలంటే అంత పెడతారు. నిజానికి చాలామంది అయితే ఉన్నారు భోజనం కోసం ఇక్కడ. వచ్చిన ఖచ్చితంగా దేవుడు వారి ప్రసాదం తీసుకొని భోజన ప్రసాదం ఖచ్చితంగా టేస్ట్ చేయండి గాయస్. నిజానికి చాలా బాగుంటుంది. అది గాయస్ ఈ వీడియోలో అది గొలగముడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను చూపించాను, మీకు నచ్చింది అనుకుంటాను. ఇది గాయస్ ఇది భోజనం ప్రాంగణం యొక్క అవుట్ సైడ్ ఇది.